కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పరవాడ అచ్యుతాపురం ఇండస్ట్రియల్ జోన్ ఇండస్ట్రీస్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు P4 విధానాన్ని ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలన్న దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 విధానాన్ని తీసుకురావడమే కాకుండా దానికి సంబంధించి ఒక బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించి ఈ రోజు మార్గదర్శనం కూడా ఐడెంటిఫై చేసుకొని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఈ రోజు పేదరిక నిర్మూలన చేయాలని ఒక మంచి దృక్పథంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P4 విధానాన్ని చేపట్టడం జరిగింది. మాక్సిమం రాష్ట్రంలో చాలా మంది ఈ P4 విధానానికి మనం ముందుకు వచ్చి బంగారు కుటుంబాలని వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇన్ని బంగారు కుటుంబాలను తీసుకుంటాము, ఇంత కుటుంబాలు మేము అడాప్ట్ చేసుకుంటాము, కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకుంటామన్న దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని ఇష్యూస్ లో ఇదంతా మొత్తం అంతా కూడా ఫైనాన్షియల్ తోనే డిపెండ్ అయింది అన్న దృక్పథంతో ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల కొంతమందిలో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికి ఈ రోజు ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సముఖంగా ఈ రోజు ఉండటం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఈ రకంగా కూడా సక్సెస్ అవ్వాలి. అనకాపల్లి జిల్లాలో కూడా సుమారుగా ఈ 2 జోన్లు కలుపుకొని ఇండస్ట్రియల్ ఏరియాస్ కలుపుకొని సుమారుగా 600 మైనర్ అండ్ మైనర్ కలుపుకొని 600 ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ భాగస్వామ్యంతో అనకాపల్లి జిల్లాలోని కూడా పేదరికం లేని జిల్లాగా మార్చడానికి మా వంతు నుంచి కృషి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏం కావాలి? నెల అయ్యేసరికి ఎందుకు పని చేస్తాడు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా? 1వ తారీఖు అయ్యేసరికి నా జీతం నాకు వస్తుంది, లేదు నాకు టీఏ నాకు వస్తుంది, నా డిఏ నాకు వస్తుంది, లేకపోతే నా సరెండర్ నాకు వస్తుంది, లేకపోతే నా వాళ్ళు వేరేగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోరు, వాళ్ళ రైట్ ప్రకారం వాళ్ళకి వచ్చాయి. వాళ్ళకి GPF ఉంది, ఎప్పుడో కూడబెట్టుకుంటారు, పైసా కూడబెట్టుకుంటారు. ఆ పిల్ల పెళ్లికో లేక పిల్లవాడి చదువుకో దేనికో ఉపయోగపెట్టుకోవడానికి GPF లోన్ పెడతారు. లాస్ట్ 5 years గవర్నమెంట్లో 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కూడా చాలా గగనంగా, కొంతమందికి 10వ తారీఖున కొంతమందికి 15వ తారీఖున కూడా జీతాలు పడిన సందర్భాన్ని కూడా ఈరోజు మీరు కూడా గుర్తు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక టీఏ కానీ ఒక డిఏ కానీ ఒక సరెండర్ కానీ డిపార్ట్మెంట్కే కాదు ఏ డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఆఖరికి ఒక GPF లోన్ పెట్టుకోవాలంటే కూతురు పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా GPF లోన్ కూడా శాంక్షన్ అవ్వట్లే ఉద్యోగస్తుడికి. అలా జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 1వ తారీఖు అయ్యేసరికి ప్రతి ప్రభుత్వ ఉద్యోగస్తుడికి కూడా 1వ తారీఖు అయ్యేసరికి జీతాలు పడుతున్నాయి. పెన్షన్స్ ఎలా ఇస్తున్నామో 1వ తారీఖు అయ్యేసరికి ఉద్యోగస్తులకి అందరికీ కూడా జీతాలు ఇస్తున్నాం. ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా మన రీసెంట్ గా పోలీసులకి దగ్గర 6 సరెండర్స్ పెండింగ్ ఉంటే ఇమీడియట్ గా మనకు కావాలంటే ఒక సరెండర్ మేము రిలీజ్ చేసాం, మళ్ళీ ఇంకొక సరెండర్ రిలీజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఒక్కొక్కటి ఫేజెస్ వారీగా తీసుకొస్తున్నాం. అన్నిటికన్నా ముందు 1వ తారీఖు అయ్యేసరికి జీతాలు ఇస్తున్నాం. దయచేసి అది కూడా గమనించండి. నేనేమంటానండి, ఇప్పుడు అన్ని ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాము, ఇప్పుడు ఫ్రీ బస్ అనౌన్స్ చేస్తున్నాము, అది August 15 నుంచి వస్తుంది. అన్నదాత సుఖీభావకి డబ్బులు ఇచ్చాము, మత్స్యకారులకి సంబంధించి డబ్బులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి చేనేత కార్మికులకి 200 యూనిట్లు మనకు ఫ్రీ యూనిట్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నాం. దయచేసి మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. మీరందరూ కూడా తెలుసుకోవాలి, 5 సంవత్సరాలు అయింది కదా వాళ్ళు జిల్లాలు మార్చిన తర్వాత ఆటోమేటిక్ గా లాస్ట్ 5 years వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ కట్టినట్టు కానీ లేకపోతే ఒక SP ఆఫీసు ఒక జిల్లా ఆఫీస్ కట్టినట్టు కానీ చూసారా? లేదు కదా. మళ్ళీ మేము వచ్చిన తర్వాతే కదా మేము పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము, శంకుస్థాపనలు చేసుకుంటున్నాము, ఓపెనింగ్లు చేసుకుంటున్నాము. ఈ రోజు మనకి కలెక్టరేట్ కి సంబంధించి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఈ రోజు అనకాపల్లి జిల్లాకి సంబంధించి కలెక్టరేట్ కి SP ఆఫీస్ కి ఒక ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. ఇమీడియట్ గా వాటికి బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము రెడీ అవుతున్నాము. విషయం ఏంటంటే ఒకటి పేజెస్ వారీగా చేసుకుంటున్నాం. దానికి మీ సహాయ సహకారాలు కూడా అందించమని కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.